Hello friends, welcome to Code with Region Unmate. ఓకే, సో ఈరోజు మనం పవర్ బిఐలో కొంచెం డెప్త్గా వెళ్ళబోతున్నాం. పోయిన వీడియోలో మనం పవర్ బిఐలో పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, పవర్ బిఐ యూజెస్ ఏంటి, ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, అలాంటివన్నీ మనం పోయిన వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. ఓకే, సో ఈ రోజు వీడియోలో మనం ఏం చేయాలంటే ఒక డేటా ఎలా తెచ్చుకోవాలి దేంట్లోకి, మన పవర్ బిఐలోకి. ఇప్పుడు పవర్ బిఐ ఏం చేస్తుంది, మనకి మనం ఇచ్చిన డేటాని ఒక అందంగా డిజైన్ చేసి గ్రాఫ్లో లేదా రిపోర్ట్లో చేసి ఇస్తుంది అనమాట. అది పవర్ బిఐ చేసే పని. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ డేటా ఇవ్వాలి కదా, ఆ డేటా ఇవ్వాలి కాబట్టి ఎలా ఇవ్వాలో పవర్ బిఐలో చూద్దాం. ఓకే, ఇది అండి పవర్ బిఐ. ముందుగా ఇవన్నీ మీకు తీసిస్తాం. ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడికి సెర్చ్లోకి వెళ్ళి ఏం టైప్ చేయాలంటే పవర్ బిఐ డెస్క్టాప్ ఇలా ఓపెన్ చేస్తాం అండి. ఓకే, ఒకసారి ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఒక బ్రీఫ్ దొరుకుతుందండి. అంటే పవర్ బిఐ ఏంటి, దేనికోసం వాడతారు, అలాంటి విషయాలన్నీ ఉంటాయి పోయిన వీడియోలో. ఒక్కసారి చూసుకొని వచ్చేసేయండి. ఓకే, అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుందండి, ఇది తీసేయండి. ఇవన్నీ మీకు పోయిన వీడియోలో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది మన ఇంటర్ఫేస్. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు నా వీడియోస్ అందుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ పవర్ బిఐలో మనం మంచి మంచి డిజైన్ చేయాలంటే దానికి ముందు 3 ప్రాసెస్లు జరగాలండి. అయితే ఫస్ట్ థింగ్ ఏమో పవర్ క్వెరీ అన్నమాట, సెకండ్ థింగ్ పవర్ పివోట్, థర్డ్ థింగ్ పవర్ వ్యూ. ఈ 3 ఉన్నాయి చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది గుండెకాయ లాంటిది పవర్ బిఐకి. ఇది మీరు కొంచెం బట్టి కొట్టాల్సిందే. ఆ బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఈజీగా చేయవచ్చు. ఎలా అంటే పవర్ క్వెరీ ఏం చేస్తుందంటే వచ్చిన డేటాని మంచిగా క్లీన్ చేసి ఇస్తుంది. అదే డేటా తీసుకొని క్లీన్ చేసి పవర్ పివోట్ పంపిస్తుంది. పవర్ పివోట్ ఏమో డేటాని లోడ్ చేస్తుంది. పవర్ పివోట్ లోడ్ చేశాక పవర్ వ్యూకి పంపిస్తుంది. పవర్ వ్యూలో మనం డిజైన్స్ తయారు చేస్తాం. ఓకే, పై చార్ట్లు కానీ స్టాకర్ బార్ చార్ట్లు కానీ అలాంటివన్నీ తయారు చేస్తుంది అనమాట మన పవర్ వ్యూ. ఓకే, ఈ 3 అంశాలని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి గుండెకాయ లాంటివి, ఎందుకంటే మనం ముందుగా చేసే పనులన్నిటినీ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పవర్ క్వెరీ చెప్పుకున్నాం కదా. అది పవర్ క్వెరీ అంటే ఏంటి, వచ్చిన డేటాని తీసుకొని క్లీన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ డేటాని లోడ్ చేయాలి కదా, డేటాని లోడ్ చేయాలంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుందండి. ఆగండి, ఇది క్లోజ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. ఒకసారి చూడండి, ఓపెన్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో న్యూ సోర్స్లోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్లోకి వెళ్ళాలి. మీకు ఒకటి విషయం చెప్తున్నానండి, ఏంటిదంటే మన పవర్ బిఐ ఉంది కదా, దానికి డేటా ఇవ్వాలంటే మనం ఏ విధంగానూ ఇవ్వచ్చు, ఎలా అని ఇవ్వచ్చు. ఎక్సెల్ ఫైల్ రూపంలో ఇవ్వచ్చు, లేదా మన గూగుల్ ఉంటే చూడండి,
గూగుల్ ద్వారా డేటా పంపించచ్చు. అలా చాలా విధానాలు ఉంటాయి అన్నమాట డేటా ఇందులో పంపించాలంటే. కాకపోతే మనం ఎక్సెల్ ఫామ్ వాడుతున్నాం. సో ఫస్ట్ మనం డేటా ఉండాలండి. సో నేను ఇక్కడ డేటా స్టోర్ చేసుకున్నాను. వర్క్ డీటెయిల్స్ అని నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. అదే వాడుతున్నాను ఇప్పుడు. నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను డేటా. మామూలుగా అయితే ఇది బయట మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అంటే మా కంపెనీ వాళ్ళు ఇవ్వలేదులేండి, బాస్ గారు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వచ్చిన డేటా మీకు ఏమేమి కావాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలని అడుగుతుంది ఇది అన్నమాట. ఓకే, మనం ఇంతకుముందు డేటా ఇన్సర్ట్ చేసాం కదా, ఆ డేటాలో 4 ఫైళ్ళు ఉన్నాయి మొత్తం. మీకు ఏం ఫైల్ కావాలో టిక్ చేసుకోండి అని పంపించింది మనకి. నేను ఈ 3 పంపించుకున్నా, టిక్ చేసుకున్నా. ఓకే, టిక్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టేయాలండి. ఓకే కొట్టేస్తే మనకి ఇక్కడ మొత్తం డేటా అనేది వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం టైం తీసుకునే ప్రక్రియ. ఓకే, చూసారా డేటా మొత్తం వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఈ డేటాని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక క్లోజ్ అండ్ అప్లై కొట్టేసేయాలండి. నేను కొట్టేసిన చూడండి. క్లోజ్ అండ్ అప్లై కొట్టేశాక ఇక్కడికి వస్తాయి అన్నమాట. అవన్నీ ఇదిగోండి ఇక్కడ లోడ్ అవుతాయి. లోడ్ అయ్యి పవర్ పివోట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అవన్నీ మీకు చూపిస్తా. పవర్ పివోట్ ఎక్కడ ఉంటుంది చూపిస్తున్నా. లోడ్ అవుతుంది. ఓకే, అంటే మన డేటా చాలా ఎక్కువ ఉండడం వల్ల లోడ్ అవుతూ ఉంటుందండి. ఓకే, మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బిల్డ్ విజువల్ విత్ యువర్ డేటా అంటుంది. అంటే విజువల్స్ ని బిల్డ్ చేయమంటుంది. అసలు మన డేటా ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇదిగోండి, ఇదంతా మన డేటా అన్నమాట. ఓకే, మనం ఇదే పవర్ పివోట్ మన డేటాని లోడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, చూడండి డేటా వ్యూ. ఇదిగోండి, ఇది మా డేటా అన్నమాట. మా డేటాని చూసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇది పవర్ పివోట్ చేసేటప్పుడు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పవర్ వ్యూ. ఓకే, దానికి మనం ఫస్ట్ ఆ డేటాని రిపోర్ట్ లాగా చేసుకోవాలి కదా. అయితే ఇందులో మనకి 200+ ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, దానికి అడుగుతుంది. ప్రస్తుతం అయితే మనకి ఉన్న ఆప్షన్స్ తోనే సరిపుచ్చుకున్నాం, ఎందుకంటే వీటిని చూడడానికి తెల్లారిపోద్ది. సో ఫస్ట్ మనం తీసుకుంటుంది కార్డ్. ఇక్కడ మధ్యలో ఉంటుంది కార్డ్ 1 2 3 అని. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, ఇట్లుంటుంది కార్డ్. ఓకే, దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటున్నా. మనం షిఫ్ట్ పట్టుకొని పెద్ద చేసుకుంటే ఒక ఫార్మల్ గా వస్తుంది అన్నమాట. మంచిగా ఒక అందంగా వస్తుంది అన్నమాట. షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఉంది కదా, ఇది మన కార్డ్ అన్నమాట. ఈ కార్డ్ లోకి డేటా పంపించాలి. మన డేటా అంతా ఇక్కడ ఉంటుందండి. సారీ, ఇక్కడ ఉంటుంది మొత్తం డేటా అంతా. ఓకే, ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్ నుండి పెద్దగా ప్రాఫిట్ ఉంది కదా, ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇట్లా సెలెక్ట్ ఏం చేసుకోవచ్చు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఓకే, అందుకనే ఈ పవర్ బిఐ చాలా ఈజీ అండి డేటా అనాలిసిస్ చేయడానికి. ఓకే, సో ఇదండి పవర్ వ్యూ. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, అది మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.